పెట్టుబడులు. మా మునుపటి వీడియోలలో మీ డబ్బును పొదుపు చేయడం యొక్క ప్రాముఖ్యత గురించి మేము తెలుసుకున్నాము. పొదుపులు మీకు తెలివిగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతాయని మరియు అత్యవసర పరిస్థితుల్లో భద్రతా వలయంగా పనిచేస్తాయని మేము తెలుసుకున్నాము. అయితే మీరు మీ పొదుపును కూడా పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించవచ్చని మీకు తెలుసా? ఈ వీడియోలో పెట్టుబడి అంటే ఏమిటో తెలుసుకుందాం. మంచి మరియు చెడు పెట్టుబడి మధ్య వ్యత్యాసం గురించి కూడా మనం తెలుసుకుందాం. ప్రారంభిద్దాం. కాబట్టి పెట్టుబడి అంటే ఏమిటి? మీరు పెట్టుబడి పెట్టినప్పుడు మీరు కొన్నది భవిష్యత్తులో మీకు ఎక్కువ డబ్బు ఇస్తుందనే అంచనాతో మీరు కొనుగోలు చేస్తారు. మంచి పెట్టుబడులకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను పరిశీలిద్దాం. మీరు మీ పొదుపును ఉపయోగించి ఆవును కొనుగోలు చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఒక ఆవును కొనుగోలు చేయడానికి మీకు 3 లక్షల వరకు ఖర్చవుతుంది. మీరు దాని పాలను భవిష్యత్తులో చాలా సంవత్సరాల వరకు అమ్మవచ్చు. మీరు చాలా కాలం పాటు ఆవును సొంతం చేసుకుంటారని, దాని పాలను మీ సంఘంలోని కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు విక్రయించడం ద్వారా మీరు 3 లక్షలకు పైగా తిరిగి సంపాదిస్తారని ఆశ. పెట్టుబడికి మరొక ఉదాహరణ మీ కమ్యూనిటీలో దుకాణాన్ని కొనుగోలు చేయడానికి మీ పొదుపులను ఉపయోగించడం. దుకాణాన్ని కొనుగోలు చేయడానికి ప్రారంభ ఖర్చు ఖరీదైనది అయినప్పటికీ దానిని పెట్టుబడిగా చూడవచ్చు, ఎందుకంటే కాలక్రమేణా మీ దుకాణంలో వస్తువులను విక్రయించడం ద్వారా మీరు లాభం పొందుతారు. సాధారణంగా పెట్టుబడి అనేది భవిష్యత్తులో మీకు డబ్బు సంపాదించే పెద్ద కొనుగోలు. ప్రారంభంలో మీరు డబ్బును పోగొట్టుకున్నట్లు అనిపించవచ్చు, అది సరే, దీర్ఘకాలికంగా మీ పెట్టుబడి నుండి లాభం పొందడమే లక్ష్యం. కానీ అన్ని పెట్టుబడులు మంచి ఆలోచన కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్ని పెట్టుబడులు భవిష్యత్తులో మన ఆర్థిక భద్రతను మెరుగుపరచవు మరియు భవిష్యత్తులో మనకు డబ్బు సంపాదించవు. చెడ్డ పెట్టుబడికి ఉదాహరణ ఖరీదైన చీరను కొనడం. ఇది అందంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో ఇది మీకు డబ్బు సంపాదించదు. మీరు ఉపయోగించిన చీరను విక్రయించాలనుకుంటే మీరు దానిని ధరించినందున మీరు కొనుగోలు చేసిన దానికంటే తక్కువ ధరకు విక్రయించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో మనం నేర్చుకున్న ప్రతిదీ సమీక్షించుకుందాం. పెట్టుబడి పెట్టడం అంటే భవిష్యత్తులో డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో ఏదైనా కొనడం. ఆవు లేదా దుకాణం వంటి మంచి పెట్టుబడి భవిష్యత్తులో మనకు డబ్బునిస్తుంది. ఖరీదైన చీర వంటి చెడు పెట్టుబడి ఉండదు. మీరు ఇప్పుడు బడ్జెట్, పొదుపులు మరియు పెట్టుబడిపై మాడ్యూల్ 2ని పూర్తి చేశారు. ఆర్థికంగా అక్షరాస్యులు కావడానికి కృషి చేస్తున్నందుకు అభినందనలు. మీరు మీకు మరియు మీ కుటుంబానికి మొదటి స్థానం ఇస్తున్నారు.